నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చార్మినార్ గుల్జార్ హౌస్ లో ఘోర అగ్ని ప్రమాదం. దుర్ఘటనలో 2 చిన్నారులు సహా 16 మంది దుర్మరణం. పది అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పిన సిబ్బంది. కమ్మేసిన పొగలో తీవ్రంగా శ్రమించిన సహాయ బృందాలు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన బంధువులుగా గుర్తింపు. వేసవి సెలవులకు సరదాగా గడుపుదామని వచ్చి అగ్నికి ఆహుతి. ప్రమాదం ధాటికి స్పృహ కోల్పోయిన పలువురు. ఉస్మానియా, అపోలో, యశోద ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స. అగ్ని ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, ముఖ్యమంత్రి. బాధిత కుటుంబాలను పరామర్శించిన కిషన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ చార్మినార్ గుల్జార్ హౌస్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటల్లో 16 మంది మృతి చెందారు. భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఊపిరాడక చిక్కుకున్న పలువురిని రక్షించి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబాలను మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మా పార్టీ మాత్రం వాళ్ళ కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని చెప్పి నేను ఈ సంబంధించి హైదరాబాద్ ఒక యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఇంతవరకు లేదు అనేటువంటి వాదన వినిపిస్తుంది. మీకు అందరికీ తెలుసు, గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు హై లెవెల్ కమిటీ ఒకటి మనం కాన్స్టిట్యూట్ చేసినాం. అంటే మనకు లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో పాటు ప్రాపర్ ఆక్సిజన్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, మీకు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా అడ్వాన్స్ గా ముందుకెళ్లవలసినటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఆ రోజు హై లెవెల్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేసినాం. బట్ ఏదేమైనప్పటికీ సంఘటన జరిగి ప్రమాదంలో చాలా మంది చనిపోయారు కాబట్టి ఇటువంటి టైంలో రాజకీయాలు లేకపోతే విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఫైర్ సిబ్బంది త్వరగా రాకపోవడం వల్ల ఈ ప్రమాదం పెరిగింది అని ఆయన అన్నారు. ఒక మాట అంటే 2 ఆస్పెక్ట్లు ఉంటాయి బ్రదర్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, మరి ఈ ప్రాంత పరిస్థితులు కావచ్చు, లేకపోతే వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే కావచ్చు, కొంత కమ్యూనికేషన్ల విషయంలో కూడా అంటే ఇక్కడ జరిగినప్పుడు వెంటనే ఇక్కడనే ఉండేటువంటి ఒక తమ్ముడు, ఇదే కుటుంబంలో ఉండే తమ్ముడు చెప్పిండు. వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయినరు. వెంటనే మేము కమ్యూనికేషన్ కూడా చేయగలిగినాం అనేటువంటిది కూడా చెప్పారు. బట్ ఏదేమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు ఇన్ఫర్మేషన్ వారకు ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి నేను ఇంకా రాజకీయాలు మాట్లాడకుండా దయచేసి ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతి. ఎందుకంటే చిన్నపిల్లలు చనిపోయారు పాపం. వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు మీ రిపోర్ట్స్ ప్రకారం తీసుకుంటే 17 మంది అంటారు, పోలీసు రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే 8 మంది అంటారు. ఇది ఉదయం 6 గంటలకు జరిగింది అనేటువంటిది. రెండోది ఏంటంటే ఆ ఫ్యామిలీ ఈ మన సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రెండోది ఏంటంటే ఆ ఫ్యామిలీ ఈ మన సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చి ఇక్కడనే ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ ఇంకా వివరాలన్నీ ఇంకా మధ్యాహ్నం 3-4 గంటల తర్వాత వివరాలు వస్తాయి కాబట్టి తప్పకుండా అంటే అది ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ అతనికి కూడా ఇంజురీస్ అయినాయని చెప్తుండ్రు, ఐడియా లేదు. ఏదేమైనప్పటికీ మనకు 3-4 గంటల వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కొంత ప్లానింగ్ ప్రకారం ఏదైతే సమ్మర్ కానివ్వండి, మాన్సూన్ కానివ్వండి, మరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము హై లెవెల్ కమిటీ తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు మీ ప్రిపరేషన్ ప్లానింగ్స్ అన్ని ఎప్పటికప్పుడు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు కూడా అవేర్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది.
మనకెందుకులే అని వదిలేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియదు. बोला ना ट्रांसलेट कर लो मुन्ना. जो इंसिडेंट हुआ यहाँ पर यहाँ पर बहुत मासूम लोग मर गए, बच्चे मर गए, महिला लोग मर गए, बड़े लोग मर गए. ये फायर एक्सीडेंट सवेरे 6 बजे हुआ बोल के. तो गवर्नमेंट से गुजारिश है इमीडिएट रिस्क्यू में आके जो फैमिली मर गए और जो हॉस्पिटल हैं उनके ट्रीटमेंट के लिए, इलाज के लिए बड़े पैमाने से इंतजाम करना बोल के मैं रिक्वेस्ट करना चाह रहा हूं. और जो ये फैमिली जो एक ही फैमिली लोग हैं पूरे मर गए सो भी वो लोगों के लिए भी गवर्नमेंट सोचना पड़ेगा. ऐसे इंसिडेंट प्रीवियस गवर्नमेंट में मैं भी मिनिस्टर था जब एक हाई लेवल कमेटी कॉन्स्टिट्यूट करा था. जब जो समर आता, मानसून आता, जब पहले ही प्लान कर लेना. कहीं को बोले तो ऐसे इंसिडेंट होते रहते. डेंसिटी ज्यादा रहता, थोड़े एरिया में बहुत घरा ज्यादा रहते, नहीं तो कमर्शियल स्पेस ज्यादा रहता. तो जिम्मेदारी गवर्नमेंट के साथ आवाम को भी जिम्मेदारी है. कहीं को बोले तो पुराने एसियां लगा लेके उसमें वो कंप्रेसर फेल हो गया बोल के, नहीं तो शॉर्ट सर्किट हुआ बोल के ऐसा सवेरे से बात कर रहे थे. मगर जिम्मेदारी सिटीजन का भी जिम्मेदारी रहता. मैं सबसे गुजारिश है, इंसिडेंट हुआ, मासूम लोग मर गए, उनको श्रद्धांजलि देते हुए गवर्नमेंट भी आगे बढ़ के उनके रक्षा करो. सर कितने लोग मर गए सर? अभी హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జార్ హౌస్లోని ఓ నగల వ్యాపారి భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అక్కడే వ్యాపారి, కార్మికుల కుటుంబాలు 20 మంది వరకు నివాసం ఉంటున్నారు. మంటల ధాటికి పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక 16 మంది స్పృహ తప్పి పడిపోయారు. ఇంట్లోకి ఒకే మెట్ల మార్గం ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. నిచ్చెనల సహాయంతో మొదటి అంతస్తులోకి వెళ్లి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 10 అంబులెన్స్ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రులకు తరలిస్తున్న మార్గ మధ్యంలోనే పలువురు మృతి చెందారు. చనిపోయిన వారిలో 2 చిన్నారులు ఉన్నారు. ఘటనా స్థలిని మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ బాధిత కుటుంబాలను పరామర్శించారు. सब आगे कोई रह गया हो गया ఈరోజు మార్నింగ్ 6:30 ఇక్కడ ఇది కృష్ణ జ్యువెలర్స్ లోపల ఇది ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. యాజ్ పర్ ప్రిలిమినరీ సోర్స్ ఇది ఒక షార్ట్ సర్క్యూట్తో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో దాంట్లో కింద కొన్ని షాప్స్లు ఉన్నాయి, పైన ఇల్లు ఉంది. సో ఇది బికాజ్ ఆఫ్ ఫైర్ ఇది చాలా ఫాగ్ పైన వెళ్ళింది. సో బికాజ్ ఆఫ్ దాట్ కొన్ని సఫోకేషన్ అయింది. సో పీపుల్ హ్యావ్ బీన్, ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చింది. దే ఆర్ ట్రయింగ్ టు completely remove the fire. Still కొన్ని some smoke, fog is there. So that is being removed, some smoke. So that is also being taken care. So total ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం 17 పీపుల్, దాంట్లో కొన్ని పిల్లలు కూడా ఉన్నాయి, ఫీమేల్ కూడా ఉన్నాయి. సో 17 పీపుల్ హాస్పిటల్కి షిఫ్టింగ్ జరిగింది. సో 17 పీపుల్లో సో ఫార్ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ 8 పీపుల్
have been seem to have died, and they were shifted to Yashoda Hospital. So doctors have declared them dead. So they have been shifted to Osmania mortuary. For others, we are gathering the information, and as far as complete information is available, DCP South Zone will brief you, or some senior officer will brief you. There is no need for any kind of misinformation. So as per information available so far, 8 people have died, 17 have been shifted to the various hospitals, and further information will follow. As far as fire is concerned, fire is completely controlled. Little bit smoke is there, that also being controlled. Police has taken all safety measures so that access to the site of fire has been controlled. Officers are posted here, and they are ensuring that nobody unauthorized enters the area, and the entire thing is kept safe. So from police side and fire department side, we are taking all steps to help the family. Thank you. పది ఫైర్ ఇంజన్లతో మంటల్ని అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్తోనే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అడిగి తెలుసుకుందాం. శివకృష్ణ, ప్రస్తుతం అక్కడ అగ్ని ప్రమాద సంఘటనా స్థలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా? ఉదయం సంబంధించినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి అయితే ఇందాక మనం చూసాం, డీజీపీ మాట్లాడినటువంటి మనం చూసాము. డీజీపీ అధికారికంగా చెప్పారు 8 మంది చనిపోయారని చెప్పారు. అటు ఆసుపత్రులకి 17 మందిని తరలించామని చెప్పి ఇప్పటికే డీజీపీ అయితే చెప్పారు. అయితే ఈ ఆసుపత్రికి తరలించిన వాళ్ళలో ఇక్కడ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో మలక్పేట యశోదలో 8 మంది చనిపోయారు. అంటే బాటప్ ఎత్తే వాళ్ళు తీసుకెళ్లే సమయంలో చనిపోయారు. అట్లాగే అపోలోలో మరో 2 ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 2 చనిపోయారు. అయితే దీనికి సంబంధించి మొత్తం చూసినట్టయితే కనుక ఇక్కడికి అనాథరైజ్డ్గా ఎవరిని కూడా ఆ బిల్డింగ్ లోపల వైపు కూడా రాకుండా బారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు. లోపలికి ఎవరిని అయితే అనుమతించడం లేదు. ఇటు చార్మినార్ ఉండడం వల్ల కొంత సందేహం కావడంతో కూడా కొద్దిగా రద్దీ అయితే ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే ఆ కృష్ణ జ్యువెలరీకి సంబంధించి కృష్ణ పైల్స్లో ఎక్కడైతే అగ్ని ప్రమాదం సంభవించిందో దానికి సంబంధించి అటు ఆ ప్రాంతంలోకి ఖచ్చితంగా ఎవరిని కూడా అనుమతించము అని చెప్పి డీజీపీ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ ఇక్కడికి అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు ప్రతిపక్షం నుంచి కానీ నేతలు వచ్చి వీళ్ళు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందాకనే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వచ్చి మాట్లాడారు. వాళ్ళకు బాధితులకు అండగా ఉంటామని చెప్పి కూడా చెప్పారు. అయితే మొత్తం చూస్తే కనుక ఇప్పుడు ఈ 16 మంది కూడా వెకేషన్ కోసం హైదరాబాద్కు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఈ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇందులో ఇటు పోలీసులు కానీ అటు ఫైర్ సంబంధించిన కానీ ఎవరైనా కూడా మొత్తంగా ఇప్పటివరకు మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని చెప్తున్నారు. లోపల కొంత పొగలు వస్తున్నాయి. వాటిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకొస్తాము, బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇటువైపు ఎవరిని రాకుండా కూడా పూర్తిగా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అది కృష్ణ జ్యువెలరీకి సంబంధించి అటువైపు ఈ ప్రాంతం నుంచి అటువైపుగా ఎవరు వెళ్లకుండా కేవలం అథారైజ్డ్ పర్సన్సే వెళ్లే విధంగా బారికేడ్లను అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి విజువల్స్ మనము ప్రస్తుతం లైవ్లో చూడొచ్చు. అట్లాగే దీనికి సంబంధించి ఇటు చార్మినార్ వెళ్లేందుకు కూడా వచ్చేటువంటి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే చూస్తున్నారు. ఇటు టూరిస్టులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగద్దని చెప్పి దాంట్లో భాగంగానైతే ఇటువంటి చర్యలు అయితే చేపట్టినారు. మొత్తంగా చూస్తే కనుక ఇప్పుడు ఈ పోలీసులు కానీ అటు ఫైర్ కానీ వచ్చే బాధితులకు కానీ వచ్చేటువంటి వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి చెప్తున్నారు. కెమెరా ఓవర్ టు యూ. Off. So it is requested that the entire public also cooperate. We are sealing off the area, and all the claims and counter claims on the property inside will be verified in front of the magistrate, and case will be booked and necessary action will be taken, and whatever is the update we'll keep on briefing the media. As of now, the DFO and the fire department, they are telling it is due to short circuit.
చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్, అగ్నిమాపక విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారిని మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి ఆరా తీశారు. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. 6:16 ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు. ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది మెజారిటీగా చనిపోయినారనేటువంటి వార్త ఉంది. పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు, వీలైనంత వరకు ఇమీడియట్ గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీస్ గాని ఫైర్ గాని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్ర కోణంతో దాగినటువంటిది కాదు. జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు స్పందిస్తారు. సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి, ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రమాదవశాత్తు జరగడం వల్ల అందరు పిల్లలు హాలిడేస్ కు వచ్చి 4 కుటుంబాలైనా అంతా ఉమ్మడి కుటుంబం. ఆ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన ఇబ్బంది జరిగింది. ఈ జరిగిన దాని లోపల ప్రాణ నష్టం జరిగింది. ప్రభుత్వం చింతిస్తుంది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకా ఎవరు నిర్లక్ష్యంతో 11 ఫైర్ టెండర్స్ వచ్చి ఇక్కడ మంటలు ఆపడం జరిగింది. ఈ మొత్తం ఇన్సిడెంట్లో అంటే జరిగిన కారణమైతే మెయిన్స్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 2 షాపులు కూడా కంప్లీట్గా కాలిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మొత్తం కూడా వుడెన్ ప్యానెల్ తోటి డెకరేట్ చేసినారని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ యొక్క వుడెన్ ప్యానెల్స్ అన్ని కాలి మంటలు బాగా వ్యాప్తి చెందడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 17 మందిని మన వాళ్ళు ఆక్సిజన్ మాస్కులు అవి వేసుకొని రెస్క్యూ చేయడం జరిగింది. బేసికలీ వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించినారు. వివిధ హాస్పిటల్స్ తర్వాత డీటెయిల్స్ ఇస్తాము. ఒక 4 మాత్రం పైనుంచి ల్యాడర్ మీదుగా కిందికి వచ్చారు. సో ఈ 17 మందిలో అందరూ చనిపోయినారని చెప్తున్నారు. అది పోలీస్ వారి తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. ఈ ప్రధానంగా ఇన్సిడెంట్ జరగడానికి కారణము ఇక్కడ మెయిన్స్ దగ్గర షార్ట్ సర్క్యూట్. అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ తోడు కూడా నేను మాట్లాడాను. అక్కడ రెగ్యులర్గా షార్ట్ సర్క్యూట్ అవుతుందని చెప్పడం జరిగింది. ఈ ఇంటి లోపల మాత్రం ఎటువంటి ఫైర్ ప్రికాషన్స్ సంబంధించినటువంటి ఏమీ కూడా తీసుకోలేదు. ఈ బిల్డింగ్ మాత్రం G+2, G+1 బయటికి కనిపిస్తుంది, బట్ G+2 లోపల ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని షాప్స్ ఉన్నాయి. అంటే అక్కడ పరిస్థితి చూస్తే ఏసీ కంప్రెసర్ పేలడం కాదు, షార్ట్ సర్క్యూట్ లాగానే కనిపిస్తున్నది. ఎందుకంటే మెయిన్స్ అంటే సో ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మీరు చూసుంటారు. మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఉంటుంది, చిన్న సొరంగం లాగా ఉన్న ప్లేస్లోంచి పోతే అక్కడ లోపల ఇళ్ళు ఉంటాయి. ఈ లోపల మొత్తం ఫస్ట్ ఫ్లోర్కి పోయేది ఓన్లీ 1 మీటర్ స్టేర్ కేస్ మాత్రమే ఉంది. సో లోపల ఉన్నటువంటి ఇన్మేట్స్ రెస్క్యూ అయ్యేదానికంటే తప్పించుకునే మార్గమే లేదు. సో ఇది ఏంటంటే పాతకాల బిల్డింగు, అప్పుడు ఉన్నటువంటి నామ్స్ ప్రకారం కట్టి ఉంటారు. సో ఫైర్ ప్రికాషన్స్ ఏమాత్రం లేవు కాబట్టి ఈ పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ఆరోపణ చేశారు.
ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగినటువంటి వెంటనే ఆయన రాలేదు, అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ రాలేదు, సో దాంతో క్యాజువాలిటీస్ పెరిగాయని ఆయన ఆరోపించారు. ఆ విధంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడాన్ని మేము అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాము. మేము మా ఫైర్ స్టేషన్ నుంచి ఏ విధంగా ఫైర్ ఇంజన్లు వెళ్ళింది అనేది ఆల్రెడీ మేము సర్క్యులర్ మీకు పంపించినాము. 6:16కి కాల్ వచ్చింది, 6:17కి మొగల్పూర ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్ బయలుదేరింది. తర్వాత ఐ థింక్ 6:24 ఏదో మొత్తం లిస్ట్ అందరికి కూడా మా పిఆర్ఓ ద్వారా మీకు మొత్తం 11 ఫైర్ వెహికల్స్ని పంపించడం జరిగింది. దాదాపు 70 మంది ఫైర్మెన్ 70 మంది పైగా ఫైర్మెన్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. అంటే మనం అక్కడ చెక్ చేయలేదు, ఇమీడియట్గా హాస్పిటల్ పంపించడం జరిగింది. పాసిబిలిటీ ఉంది. సో ఇది ఏంటంటే యాజ్ ఎ ఫైర్ డీజీ ఈ యొక్క డిపార్ట్మెంట్ కొంతకాలం నుంచి గమనిస్తున్నాము, ప్రజల యొక్క తీరును కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఇటువంటి ఫైర్ జరిగినప్పుడే జనం అందరూ కూడా చాలా ఏమంటారు ఫైర్ ఇన్సిడెంట్స్ జరగడంతో ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైర్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎప్పుడు ఎవరి ఇంట్లో ఏ విధంగా మంటలు వస్తుందనే చెప్పడం కష్టము. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఫైర్ ప్రికాషన్స్ ప్రతి బిల్డింగ్లో తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మిక్స్డ్ ఆక్యుపెన్సీ అంటే కింద షాపులు లేకపోతే బిజినెస్ ఉండి పైన ఇల్లు ఉన్న ప్లేస్లలో ఖచ్చితంగా షాపులలో ఈ యొక్క ఫైర్ డిటెక్టర్స్ కానీ స్మోక్ డిటెక్టర్స్ కానీ స్మోక్ అలారమ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రమాదంలో మొత్తం ఎంట్రన్స్ కూడా మీరు బయట నుంచి చూసేటటువంటి 2 మీటర్ల ఎంట్రన్స్ ఉన్నది. అది పూర్తిగా స్మోక్ తోటి మంటలతోటి నిండి ఉన్నది. దాంతోపాటే ఫస్ట్ ఫ్లోర్ పోయేటటువంటి ఏదైతే యాక్సెస్ ఉన్నదో అది ఓన్లీ 1 మీటర్ సైజ్ ఉన్నటువంటి స్టేర్ కేస్ మాత్రమే. నోబడి కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ వన్. we will continue special drives. So 6:16కి టెలిఫోన్ కాల్ వచ్చింది. అది మనకి డీటెయిల్స్ లోపల అంటే మనకి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఈ చనిపోయినటువంటి 17 మంది కాకుండా ఇంకొక 4 ఉన్నారని చెప్తున్నారు. ఆ 4 కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు. వాళ్ళు ఎస్కేప్ అది పేర్లు మనకు తెలియదు. కంప్లీట్గా మంటలు ఎప్పుడో ఆర్పేస్తున్నాం. కంప్లీట్ అందరు కూడా పడుకొని ఉన్నారు. మాకు రిలేటివ్స్ చెప్పిన దాని ప్రకారము సమ్మర్ హాలిడేస్కి కొంతమంది పిల్లలు కూడా వచ్చి ఉంటున్నారు డిఫరెంట్ ప్లేసెస్లో. ఇది ఇటువంటి కమర్షియల్ కింద కమర్షియల్ ఉండి పైన రెసిడెన్షియల్ ఉన్నాయి. హైదరాబాద్లో లక్షలాది బిల్డింగ్స్ ఉన్నాయి. అది ఆల్మోస్ట్ నిజాం టైం నుంచి కూడా ఇవి బిల్డింగ్స్ ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఫైర్ చట్టం రాకముందు నుంచి కూడా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. మా రిక్వెస్ట్ మీ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. లక్షలాది బిల్డింగ్లలో ప్రతి బిల్డింగ్ని ఫైర్ డిపార్ట్మెంట్ విజిట్ చేయడం అనేది డిఫికల్ట్. కానీ చట్టంలో రాసినారు, నేషనల్ బిల్డింగ్ కోడ్లో రాసినారు చిన్న ప్రికాషన్స్. ఒకటి ఫైర్ అలారం పెట్టుకోవాల్సి ఉంటుంది. రెండవది ఆ యొక్క ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏమన్నా ఉంటే అవి పెట్టుకోవాలి. ఈ చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే చాలా వరకు ఈ సమస్యను అది. సో అందుకోసమే గత సంవత్సరం దాదాపు 8,000 పైగా మనం అవగాహన కార్యక్రమాలు నిర్వహించినాము. ఎప్పుడు కూడా మన డిపార్ట్మెంటు ప్రతి కాలనీ ప్రతి ఏరియాకి పోయి కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అది వాస్తవం కాదు. మనం ఈ హైదరాబాద్లో జరిగేటటువంటి ఏ ఫైర్ అయినా కానీ ఆర్పడానికి సరిపడే ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. సార్ కొంచెం సార్ నడుచుకుంటూ వస్తుంది ఈ కెమెరా డ్యాన్స్ మూమెంట్ ఇస్తాడు. కొంచెం
ఇట్లా నడుచుకుంటూ వస్తే నీ కెమెరా డ్యాన్స్ మూమెంట్ ఇస్తాడు. అగ్ని ప్రమాద ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకున్నాం. రమేష్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? మృతుల సంఖ్యపై ఏమైనా క్లారిటీ ఉందా?